అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 78 ఎపిసోడ్ల నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. ఏంటంటే ఉపమాన ధ్యాన సందేశాలు. అందులో ఈరోజు 9వ పార్ట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఏంటంటే పాములోని కూరలు పీకితే ఎవ్వరికీ హాని చేయలేదు, అలాగే మనిషిలోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చేయడు. ఆ స్థితికి ఎదిగిన వారినే, మనిషిలోని ఉన్న చెడు, అన్ని రకాల చెడు తొలగించుకొని ఆ స్థితికి ఎదిగిన వాడిని దైవంగా పేర్కొంటారు. బుద్ధుడు అంటారు. ఇప్పుడు మనమంతా ఆ ప్రయత్నమే చేస్తున్నాం. మనకేమీ లాభాలు లేకపోతే అయ్యి మనకు అవసరం లేదు. మనలో చెడంతా పోతే అన్ని లాభాలు పొందినట్టే. ఆ చెడు ఉండడం వల్లే, ఎంతో కొంత చెడు చేస్తూ ఉండడం వల్ల, సృష్టి విరుద్ధమైన పనులు చేస్తూ ఉండడం వల్ల మనకి సమస్యలు, కష్టాలు, బాధలు. అసలు మనలో చెడే లేకపోతే, సృష్టి విరుద్ధమైన పనులు ఏమీ చేయకపోతే కష్టాలు ఎందుకు వస్తాయి? ఇంకా సహజంగా ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే నాలో ఏ చెడు లేదు అనుకుంటారు. కానీ చెడు అంటే మనకు నష్టం కలిగించేదే చెడు. గుర్తుపెట్టుకోండి. అది ఏ రకమైన నష్టం అవనివ్వండి. అలా మనం ఎన్నో విషయాలు చర్చించుకున్నాం. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం దాని సందర్భంగా దేని గురించి చర్చించుకుంటున్నామంటే, ఎవరైనా సరే తనకు ఇవ్వబడిన శరీరాన్ని కానీ, రాసుకొని చెప్తాను, శరీరాన్ని కానీ, సమయాన్ని కానీ, శక్తిని కానీ, ధనాన్ని కానీ, వాక్కుని కానీ, ఆలోచన శక్తిని కానీ, ఆయుష్ని కానీ వ్యర్థం చేసిన, దుర్వినియోగం చేసిన ఎంతో నష్టపోతాం మనం. ఇవన్నీ కూడా మనకు ఇవ్వబడినటువంటి, ఒక రకంగా ప్రకృతి చే ఇవ్వబడిన గొప్ప వరాలు. ఎనభై 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మానవుడికే ఇలాంటిది, ఇవన్నీ ఇవ్వబడ్డాయి. ఇటువంటి శరీరం ఏ జీవరాశికి లేదు. ఇంకేతంటే ఈ శరీరంతో
సాధించలేనిదంటూ చెయ్యలేనిదంటూ ఏదీ లేదు. ఏదైనా చేయగలడు, ఏదైనా సాధించగలడు. అలా ఎంతోమంది మహానుభావులు, యోగులు చూపించారు, చేసి చూపించారు. అటువంటి యోగులకున్న శరీరము, మనకి ఉన్న శరీరము రెండు ఒకటే, తేడా ఏం లేదు. ఒక రమణ మహర్షి గారికి ఇవ్వబడిన శరీరం ఎలా ఉంటుందో మనందరికీ ఇవ్వబడిన శరీరం అలాగే ఉంది, ఏమీ తేడా లేదు. తేడా ఎక్కడంటే దాన్ని ఉపయోగించుకోవడంలోనే తేడా. అంతే, అంతగాని ఇంకేం లేదు. వాళ్ళు దాన్ని పూర్తిగా సద్వినియోగం చేశారు. వాళ్ళేమీ వ్యర్థం చేయలేదు, ఇవ్వబడిన శరీరాన్ని దుర్వినియోగం చేయలేదు. ఆ శరీరాన్ని రమణ మహర్షుల వారు ఎంజాయ్మెంట్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం ఉపయోగించాల. అలా ఉపయోగించుంటే ఇవ్వబడిన శరీరాన్ని వ్యర్థం చేసినట్టే. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే దాని ఎంజాయ్మెంట్ కోసం, ఈ శరీరాన్ని సుఖపెట్టడం కోసం, సంతోషపెట్టడం కోసం జీవహింస చేస్తున్నారు, మాంసభక్షణ చేస్తున్నారు, చెయ్యకూడని పనులు చేస్తున్నారు, ఆ శరీరంతో తప్పులు పాపాలు చేస్తున్నారు. మరి ఇదంతా ఆ శరీరం అలా ఇవ్వబడితే, ఇలాంటి పనులు చేస్తే ఎంత నష్టం కలుగుతుంది? మానవుడికి శరీరం ఉంది కాబట్టి దానికి అవసరాలు ఉంటాయి, అవి చూసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ దాన్ని వ్యర్థం చేయకూడదు, దుర్వినియోగం అసలే చేయకూడదు. మరి ఆయన ఏం చేశాడు? ఆయన చదువు లేదు, ఏమీ లేదు, చదువు రాదు, కానీ ఆ శరీరంతో ధ్యానం చేయించాడు. ఆయన ఏది చెయ్యాలో అదే చేయించాడు. దాంతో ధ్యానం చేయించడం వల్ల శరీరంతో ఎవ్వరూ సాధించలేనటువంటి జ్ఞానాన్ని సంపాదించాడు, ఎంతో శక్తిని సంపాదించాడు. ప్రపంచంలోనే గొప్పవాడిగా ఎదిగాడు ఆయన. ఆయన కోట్లు సంపాదించలేదు, భోగాలు అనుభవించలేదు, ఏమీ లేదు. ఆ శరీరాన్ని ఉపయోగించి ఆ ధ్యానం చేయించి ఇప్పటికీ ఆయన లేకపోయినా ఆయన సందేశాలు, ఆయన మాటలు, ఆయన ఉపన్యాసాలు
ఎంతోమంది ఆదర్శంగా తీసుకుని అనుసరిస్తున్నారు. తిరువన్నామలైలో మరి ఇప్పుడు చూస్తే ఇన్ని వేల మంది, లక్షల మంది ఆయన లేకపోయినా ఆశ్రమాన్ని చూడడానికి వెళ్తున్నారు. అది ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు అంటే ఆ శరీరాన్ని ఉపయోగించుకున్నాడు బాగా. దాంతో ఏం చేయించాలో అది చేయించాడు ఆయన. ఇంకేం లేదు. అటువంటి శరీరం మనకి ఇవ్వబడింది, గుర్తుంచుకోండి. వారిలాగే ఒక వివేకానంద, ఒక వేమన, ఓ పత్రి గారు, వారిలాగే ఆ శరీరాన్ని మనము ఉపయోగించుకోవచ్చు. ఆ పనులే చేయించవచ్చు. అంత గొప్పగాను మనం ఎదగచ్చు, అంత గొప్పవాళ్ళుగా అవ్వచ్చు. ఆ శరీరంతో చేసే తీవ్ర ధ్యాన సాధన వల్ల అపారమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నారు వాళ్ళు. మనము సంపాదించుకోవచ్చు. అటువంటి జ్ఞానాగ్నిలో వాళ్ళ కర్మలన్నీ దగ్ధం చేశారు. మనము చేయొచ్చు. జన్మ జన్మల్లో పోగైపోయిన కర్మలన్నీ ఈ జన్మలోనే దగ్ధం చేయొచ్చు. 350 జన్మల్లో చేసిన కర్మలన్నీ, ఉన్న కర్మలన్నీ ఇప్పుడు చేసే ఈ శరీరంతో చేసే సాధనతో పూర్తిగా దగ్ధం చేసుకోవచ్చు. కర్మలు ఉంటేనే జన్మండి. కర్మే లేకపోతే ఇంక జన్మ ఎందుకండి? కర్మ ఉంటే అనుభవించాలి కాబట్టి జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అది పాపకర్మైనా పుణ్యకర్మైనా సరే. అలా కర్మే లేకపోతే ఇంకా అనుభవించేది ఏముంటుంది? ఇంకా ఆడికి జన్మే రాదు. మరి ఆ స్థితి ఎలా వచ్చింది వాళ్ళకి? ఆ శరీరాన్ని ఉపయోగించుకునే వచ్చింది. ఇప్పుడు మనమంతా కూడా అదే పని చేస్తున్నామండి. ఎన్ని పనులున్నా, ఎంత కష్టమైనా రోజు ఉదయాన్నే మరి 4 నుంచి మనం కూర్చుని 8 దాకా ఈ శరీరాన్ని ఉపయోగించి ఎంతో సాధన చేస్తున్నాం, జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. ఏ పనులు చేయాలో ఆ పనులు చేస్తున్నాం. అదే శరీరం. శరీరం స్త్రీ శరీరం అవ్వచ్చు, పురుష శరీరం అవ్వచ్చు. స్త్రీ శరీరమైన ధ్యానం చేయొచ్చు, జ్ఞానం సంపాదించవచ్చు. పురుష శరీరమైనా సరే ధ్యానం చేయొచ్చు, జ్ఞానం సంపాదించుకోవచ్చు. గతంలో చేసిన కొన్ని కర్మలు కారణంగా అనుభవాల కోసం ఎవరికి అనుకూలమైన శరీరాన్ని వాళ్ళు తీసుకున్నారు. అలాంటి కుటుంబాల్లో, అలాంటి సంసారాలు, కుటుంబాల్లో జన్మించి అలాంటి సంసారాలు చేస్తున్నాం మనం. అంతేకాదు ప్రతి నెల భీమవరం రావడమే కాదు, ఎంత సాధన చేస్తున్నామండి. రమణ మహర్షి చేసినటువంటి సాధననే మనం
చేస్తున్నాం. అక్కడ మనం ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, సౌకర్యాలు ఉన్నాయా లేదా ఏం చూడట్లే, మనం వాటిని పట్టించుకోవట్లే. ఈ శరీరంతో చెయ్యవలసిన పనులు చేస్తున్నాం. మన ఆశయం ఒకటే, ఈ శరీరంతో గొప్ప గొప్ప వాళ్ళు ఏమి సాధించారో అది సాధించడమే మన ఆశయం. పత్రిక చెప్పేవారు కదండి ఆయన ఉన్నప్పుడు, గొప్పవాళ్ళు ఏం చేశారో అది చేయడమే మనం చేయవలసిందంటారు. గొప్పవాళ్ళు ఈ శరీరాన్ని ఎలా ఉపయోగించారో మనము అలా ఉపయోగించాలి. అదే ఆయన చెప్పేది. ఆ పని మనం చేస్తున్నాం. ఇంకో సందర్భంలో ఏమన్నారంటే పత్రి గారు, ఒక మినిస్టర్ని చూసి నేను మినిస్టర్ అవుతే బాగుంటుంది అనుకుంటాడు, ఒక కలెక్టర్ని చూసి నేను కలెక్టర్ అవుతే బాగుంటుంది అనుకుంటాడు, ఒక సినిమా యాక్టర్ని చూసి నేను యాక్టర్ అవుతే బాగుంటుంది అనుకుంటాడు, ఒక ఇండస్ట్రియలిస్ట్ని చూసి నేను అలాగే ఇండస్ట్రియలిస్ట్ అవుతే బాగుంటుంది అనుకుంటాడు. గొప్ప సంగీత విద్వాంసుడిని చూసి నేను అంత గొప్పవాడిని అవుతే బాగుంటుంది అనుకుంటాడు. ధనవంతుని చూసి నేను ధనం సంపాదిస్తే బాగుంటుంది అనుకుంటాడు. ఇలా ఇవన్నీ అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ చూసి, అరే ఒక రమణ మహర్షిని చూసి రమణ మహర్షిలో అవుతే ఎంత బాగుంటుంది, ఓ వివేకానందాన్ని చూసి ఆ వివేకానందలా అవుతే ఎంత బాగుంటుంది ఈ అనుకోరే. ఎంతసేపు కలెక్టర్ని, యాక్టర్ని వీళ్ళతో పోల్చుకుంటాడే, ఈ యోగులతో పోల్చుకోరే. అవన్నీ కొంతకాలం ఉండేవే. శాశ్వతమైన వాటిని సంపాదించుకునే గొప్ప శరీరం ఉండి కూడా వాటికి ఉపయోగించట్లా. ఎంత తెలివి తక్కువ వాళ్ళు అంటారు ఆయన. కానీ మనం ఆ పనులే చేస్తున్నాం, పత్రి గారు చెప్పినట్టే చేస్తున్నాం. మిగతా వాటి మీద మనకు ఆసక్తి లేదు. ఎవడు గొప్పవాడు అవుతే అవి తాత్కాలికం, కొన్నాళ్ళే ఉంటాయి, అవి మనకెందుకు. ఏది శాశ్వతమో జీవితంలో, ఏది పొందితే సమస్తము పొందినట్లు, ఏది సాధిస్తే సమస్తము సాధించినట్టు, వాటి కోసమే ఈ శరీరాన్ని ఉపయోగిస్తున్నాం మనం. నాకు తెలుసు, భీమవరం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అసలు వాటిని పట్టించుకోరే. వాళ్ళ దృష్టి ఎంతసేపు సాధన. దీని అవసరాలు చూడడం, తీసుకెళ్ళి ధ్యానంలో కూర్చోబెట్టడం, అంతే. ఇంకో గొడవ లేదు దీంతో. అలా ఉపయోగిస్తున్నారు ఈ శరీరాన్ని. గొప్పవాళ్ళు ఎందుకు కామండి? గొప్పవాళ్ళు చేసిన పనే మనం చేస్తే ఖచ్చితంగా అవుతాం.
పత్రిక చెప్పారు, నువ్వు టెండూల్కర్ అవ్వాలి అంటే టెండూల్కర్ ఫోటో పెట్టి పూజిస్తే నువ్వు టెండూల్కర్ అవ్వవు. ఆ ఫోటో పెట్టి టెండూల్కర్ ఆయన మహా, నన్ను గొప్ప ఛాంపియన్ చెయ్యి మహా, నేను నీలా అవ్వాల మహా అని పూజ చేస్తే నువ్వు టెండూల్కర్ అవ్వవు. టెండూల్కర్లా బ్యాట్ పట్టుకుని నువ్వు ప్రాక్టీస్ చేయి, ఎందుకు అవ్వవు? అదే అంటాడు. గొప్పవాళ్ళని చూసి వాళ్ళని ఫోటోలు పెట్టి ఆరాధిస్తున్నారు, కానీ వాళ్ళు ఏమి చేశారో అది చేయడానికి ఎవరికి రావట్లేదు. ఎలా అవుతావు? అని చెప్పారు. నేను ఒక జన్మలో 200 సంవత్సరాలు పూర్తిగా ధ్యానం చేశాను, ముమ్మిడివరం బాలయోగిలాగా అన్నారు ఆయన. అందుకే అంత గొప్పవాడయ్యాడు. ఆయనంటే మనం ఎంత క్రేజీ మనకి. అంచేత మనకి ఇవ్వబడినటువంటి ఈ శరీరం విలువ కట్టలేందండి. దీన్ని ఉపయోగిస్తే ఏదైనా సాధించవచ్చు, ఎంతైనా సాధించవచ్చు. సాధించలేనిదంటూ పొందలేనిదంటూ ఏదీ లేదండి. అంత గొప్ప శక్తి కలది శరీరం. కానీ దీన్ని ఉపయోగించే విధానంలోనూ ఉంది. ఇదంతా ఈ శరీరాన్ని ఉపయోగించే విధానంలోనూ ఉంది. ఉండి కూడా మనం ఉపయోగించట్లేదు. ఎంత బద్ధకం అండి. దీన్ని సుఖపెట్టడమేతోటే సరిపోతుంది. దాన్ని సుఖపెడితే నీకేమొస్తుంది బాబు? నువ్వు శరీరం కాదు నాయనా, నువ్వు ఆత్మవు. నీ కోసం ఈ శరీరాన్ని తీసుకున్నావు. ఆత్మవైన నీ ఉన్నతి కోసం, ఆత్మవైన నీ లాభం కోసం, ఆత్మవైన నీ ఎదుగుదల కోసం, ఆత్మవైన నువ్వు గొప్ప స్థితి పొందడం కోసం, ఆత్మవైన నువ్వు ఉన్నత లోకాలు పొందడం కోసం, ఆత్మవైన నీ లక్ష్య సాధన కోసం, ఆత్మవైన నువ్వు నీ గమ్యం చేరడం కోసం ఈ శరీరాన్ని తీసుకున్నావు. అంతేకాని శరీరం నిన్ను తెచ్చుకోలేదు. నీ ఉపయోగం కోసం నువ్వు ఈ శరీరాన్ని ఎంచుకున్నావు. వంచుకొని తెచ్చుకుని ఎంతసేపు దీనికోసమే. వాడు ఆ మేడలో ఉన్నాడు, నేనుంటే నేనెంత సుఖపడతాను. వాడు ఆ కారు కొన్నాడు, నేను కొనుక్కుంటే నేనెంత హాయిగా తిరుగుతాను. నువ్వు ఆత్మాని మర్చిపోయి ఈ శరీరం నువ్వనుకుంటూ ఒక 2-3 పిల్లల్ని కని నా వాళ్ళు అంటూ నిన్ను పూర్తిగా
నిర్లక్ష్యం చేస్తున్నావు. నువ్వంటే ఆత్మ. ఎంతెంత జీవితాలు వృధా చేస్తున్నాం. ఇంకా ఆ పిల్లల కోసం, వాళ్ళ సుఖం కోసం వాళ్ళు ఏమైనా అడిగారా, చేశారా? తప్పులు చేయడం, పాపాలు చేయడం. నీ శరీరంతో నువ్వు తప్పులు చేస్తే ఆ పాప ఫలితం నువ్వు అనుభవించాలి. వాళ్ళేమనిపించరు పిల్లలు. నువ్వు ఆ పాపాలు చేసి సంపాదించింది వాళ్ళు అనుభవిస్తారు, ఆ పాప ఫలితం నువ్వు అనుభవిస్తావు. నువ్వు సంపాదించిన ధనం మూట వాళ్ళు తీసుకుంటారు, అనుభవిస్తారు. ఆ ధనం కోసం నువ్వు సంపాదించిన పాపాల మూట చెక్క కూడా పట్టుకెళ్తావు. చాలా విచిత్రం అండి ఇది. ఈ తేడా అంతా ఎక్కడ జరిగింది? ఈ శరీరం నేను అనుకోవడమే, ఈ అజ్ఞానమే. ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం ఈ శరీరాన్ని? ఎందుకు దీన్ని దుర్వినియోగం చేస్తున్నాం? ఎందుకు సుఖపెడుతూ దీన్ని వ్యర్థం చేస్తున్నావు? నువ్వు ఆత్మ కోసం ఈ శరీరాన్ని ఉపయోగించకుండా ఇంకా దేనికి ఉపయోగించినా ఇది వ్యర్థమే. ఈ శరీరం నువ్వు తీసుకుని ఈ శరీరాన్ని ఉపయోగించకపోతే, పెద్దలు చెప్పారు యోగులు, నువ్వు ఆత్మహంతకుడివి అన్నారు. కానీ ఎన్నో కోట్ల మందిలో మనం చాలా కొద్ది మందిమే. మనం మాత్రమే ఆత్మ కోసం ఈ శరీరాన్ని ఉపయోగిస్తున్నాం. ఆఖరికి ఈ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు కూడా 90% నాకు తెలుసు ఖచ్చితంగా శరీరం కోసమే ఈ ధ్యానం చేస్తున్నారు. శరీర లాభాల కోసమే, శరీర సుఖం కోసమే, శరీర అవసరాల కోసమే, శరీర కోరికల కోసమే ఈ ధ్యానం చేస్తున్నారు. అంటే ఈ మార్గంలోకి వచ్చి ఆత్మని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆత్మ గురించి చెప్పినా అర్థం కావట్లేదు వాళ్ళకి. నువ్వు ఆత్మనా అంటే ఎక్కట్లేదు. మళ్ళీ ఎటకారాలు పెడతారు. ఆత్మ ఆత్మ అంటారు. శరీరం బాగోపోతే ఏం చేయమంటారు? అంటూ ఇంకా శరీరమే. ఎంత వ్యర్థం చేస్తున్నారండి. గొప్పవాళ్ళని ఆదర్శంగా తీసుకోండి, ఆ యోగుల్ని ఆదర్శంగా తీసుకోండి. ఎంత బాగా ఉపయోగించుకున్నారు. మీ పిల్లలకి అన్నం పెట్టడానిక ఈ శరీరం? ఆహాహా. ధ్యానానికి మానేసి పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టి చదివించడానికి ఈ శరీరం. నువ్వు చదివితే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ పని వాళ్ళు చేయలేరా? నువ్వు సంపాదిస్తే ఆడేం చేస్తాడు? నువ్వు సంపాదించుకున్నట్టు ఆడు సంపాదించుకోడా?
ఎవడి సుఖం వాడు చూసుకోవాలి. పత్రిక చెప్పేవారు కదా, వాడి హోంవర్క్ నువ్వు చేయడం ఏంటి, వాడి హోంవర్క్ వాడు చేయాలి. ఆడికి మార్కులు ఎక్కువ రాని తక్కువ రాని నువ్వు హోంవర్క్ చేసేసి మార్కులు వచ్చిన నువ్వు సంబరపడితే ఆడికి వచ్చినట్ట నీకు వచ్చినట్ట. ఆడి హోంవర్క్ నువ్వు చేసి ఆహాహా బా ఏం మేధావులండి వీళ్ళంతా, ఏం మురిసిపోతారండి. ఆలోచిస్తే ఆడికే వచ్చినాయి, ఆడి ముఖం ఆడికి 0 వచ్చింది. వీళ్ళు చేసేసి మా ఓడికి ఎన్ని మార్కులు వచ్చినాయో, తొక్కలో మార్కులు. వీడు రాస్తే ఆడు గొప్పోడు ఎలా అవుతాడు? ఎవడి కష్టం ఆడు పడాలి, ఎవడి కృషి ఆడు చేయాలి. స్పష్టంగా చెప్పారు పత్రిక గారు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. పోషించు, చూడు, పర్లా. ఆడు పనులు నువ్వు చేయడం ఏంటి? రెక్కలు వచ్చేదాకా, ఆడు సంపాదించుకునేదాకా చూడు, అది ధర్మం. వాడు ఎంచుకొచ్చిన కర్మలను బట్టి ఆడు భవిష్యత్తు ఆధారపడింది. నీ ఆరాటాన్ని బట్టి ఆడు తయారవడం చేత ఈ శరీరాన్ని ఆత్మవైన నువ్వు తీసుకున్నావు. ఆత్మ కోసం వినియోగించకుండా అన్నిటికీ వినియోగిస్తున్నావు. అందుకే అంటాను నేను, ఎవరైతే జూమ్లోకి వస్తున్నారు, భీమవరం క్లాసులకు వస్తున్నారు, వీళ్ళంతా రాళ్ళల్లో రత్నాలు. ఏమి చెయ్యాలో చేస్తున్నారు ఈ శరీరంతో. చేత మనకివ్వబడిన శరీరం కానీ, సమయం కానీ, శక్తి కానీ, ధనం కానీ, వాక్కు కానీ, ఆలోచన విధానం కానీ, ఆయుష్ను కానీ వ్యర్థం చేయడం చెడు లక్షణం. దుర్వినియోగం చేయడం ఇంకా చెడు లక్షణం. ఈ చెడు తెలుగించుకోకపోతే ఎంతో నష్టపోతావు నువ్వు. తెలియదు కదా వీళ్ళకి, అది చెడు అన్న సంగతి తెలీదు. అంచేత గుర్తుపెట్టుకోండి, ఈ శరీరాన్ని గొప్ప వాళ్ళు ఎలా ఉపయోగించుకున్నారో అలా మనం కూడా ఉపయోగించుకోవాలి. మనము గొప్పవాళ్ళం కావాలి. కోట్లు సంపాదించి వెళ్ళిపోయిన ఉన్నాయి ఎవ్వడు మర్నాడు కూడా గుర్తుంచుకోడు. కానీ వివేకానందాన్ని ఎవరు మర్చిపోరు, రమణ మహర్షిని మర్చిపోరు, రామకృష్ణ పరమహంసని మర్చిపోరు, మెహర్ బాబాని మర్చిపోరు, వేమన్ని మర్చిపోరు, పత్రిగాన్ని మర్చిపోరు. కారణం వాళ్ళు ఆ శరీరాన్ని ఉపయోగించే విధానం వేరు కాబట్టి. మనము అలాగే ఉపయోగించుకుంటే మనము చిరస్థాయిగా ఉండిపోతాం, ఎంతోమందికి ఆదర్శవంతులు అవుతాం. చేత అద్భుతమైన శరీరం అండి మీకు ఇవ్వబడింది, విలువ కట్టలేందండి.
ఇందులో ఈ శరీరంలో ఒక్కొక్క పార్ట్ ఇస్తే లక్షలు ఇస్తున్నారండి, కోట్లు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క అవయవం విలువ ఈ లక్షలు కోట్ల కంటే కూడా విలువ కట్లైన సంపాదించవచ్చు దీంతో. ఇది మర్చిపోకండి ఎప్పుడైనా సరే. అద్భుతమైన శరీరం మీకు ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేయండి. వృధా చేయకండి. అయిపోయింది ఏదో అయిపోయింది. ఇప్పుడైనా సరే పూర్తిగా వినియోగించండి. మీ లాభం, ఆత్మలాభం కోసం దీన్ని ఉపయోగించండి. మరికొన్ని విషయాలు మనం రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ.